అన్నామలై యూనివర్సిటీలో లైంగిక వేధింపుల ఉదంతం ఇప్పుడు కొత్త తీర్పుతో చారిత్రాత్మకమైంది. రాబోయే రోజుల్లో ఈ తీర్పు ప్రాతిపదికన మరికొన్ని న్యాయస్థానాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అందులో ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే ఏదైతే ఆ లైంగిక వేధింపులకు పాల్పడ్డటువంటి నిందితుడికి 30 సంవత్సరాల జైలు శిక్ష చేశారు. ఇదివరకు యావజ్జీవం విధిస్తే ఆ యావజ్జీవం అంటే 14 ఏళ్లకు బయటకు వచ్చేసినటువంటి సందర్భం. అలా కాకుండా 30 సంవత్సరాల జైలు శిక్ష అంటే 2 యావజ్జీవాల మీద ఒక 2 సంవత్సరాలు ఎక్స్ట్రా. గతంలో అయితే కనుక బ్రిటిష్ వాళ్ళ టైంలో యావజ్జీవం అంటే జీవితకాలం అన్నటువంటిది. అయితే ఆ తర్వాతన దాంట్లో జీవితకాలం మనిషి జీవన ప్రమాణాన్ని లెక్కగా కొలిచి 60 ఏళ్ళు 62 ఏళ్ళు బతికుంటాడు. ఈ 62 ఏళ్లలో ఏడాదికి ఒక 60 సెలవులు అన్నటువంటి లెక్కన తన జీవితకాలంలో ఉన్నటువంటి సెలవులన్నీ తీసేస్తే సగటున ఒక్కొక్కరికి 14 ఏళ్ళు జైలు శిక్ష లెక్కన వస్తుంది యావజ్జీవం. అట్లాగా దాంతో తప్పించుకుంటున్నటువంటి వాళ్ళు పెరిగిపోయారు కాబట్టి ఈ కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. నెంబర్ 1. రెండవది, ఇలాంటి నిందితులని వదిలిపెట్టడానికి వీల్లేదు, ప్రత్యేక వసతులు ఇవ్వడానికి వీల్లేదు, అట్ ద సేమ్ టైం మధ్యలో విడిచిపెట్టడానికి కూడా వీల్లేదన్నటువంటి తీర్పు. అంటే ఏ స్వతంత్ర సమరయోధుల స్వతంత్ర దినోత్సవం అని చెప్పి రిపబ్లిక్ డే అని అట్లాంటప్పుడు కూడా విడిచిపెట్టడానికి వీల్లేదన్నటువంటి ఉత్తర్వులు న్యాయస్థానం ఈ తీర్పులో పేర్కోవడం అన్నది స్పెషల్.